చాలా మంది షాపింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజింగ్ ఉంటుంది. 10 షాప్స్ తిరుగుతూ ఉంటారు. ఇది బావుంది, ఇది బావుంది, ఇది అన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఏది పర్చేస్ చేయాలో వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది కూడా మల్టిపుల్‌గా మళ్ళీ నెక్స్ట్ యూజ్ చేసేలాగా కూడా ఉండాలి. వన్ టైమ్ కాకుండా. అలాంటప్పుడు మీరిచ్చే సలహా ఏంటి? బేసిక్ జనరల్‌గా చూస్తేనేమో బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వచ్చు. టూ మచ్ స్టఫ్ ఇంటు యువర్ బ్రెయిన్ కాబట్టి యూ ఆల్రెడీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టైల్స్ దట్ యూ ఫెడ్ యువర్ బ్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రైడే తీసుకుందాం. బ్రైడ్ ఈస్ గెట్టింగ్ రెడీ ఫర్ అవర్ షాపింగ్ అనుకుందాం. డెఫినెట్గా స్క్రోల్ చేయిందే ఆర్ ఎక్కడ నెట్లో చూడకుండా షీ డోంట్ ప్రిపేర్ హర్ సెల్ఫ్. ఓకే, అంటే ఈవెన్ దో షీ హ్యాస్ హర్ ఓన్ సెల్ఫ్ స్టైలింగ్, సెల్ఫ్ ఐడెంటిటీ, at that point of time she want to have the best కాబట్టి she goes and searches for the best things. అవన్నీ ఆల్రెడీ మైండ్లో ఉండటం వల్ల వన్స్ దే గో లైవ్లీ ఫార్ ద షాపింగ్, నిజంగా చెప్పాలంటే దే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే నేనే చాలా మంది బ్రైడ్స్ని కలుస్తాను డైరెక్ట్గా. దే ఎండ్ అప్ విత్ ద కన్ఫ్యూజన్ ఇట్ సెల్ఫ్. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో దే రియలీ డోంట్ నో వాట్ టు పిక్, వాట్ టు ఫిగర్ అవుట్ అండ్ వాట్ దే నీడ్ ద బెస్ట్ అండ్ వాట్ గోస్ గుడ్ ఫర్ దెమ్ అని. ఓకే, సో నేను వాళ్ళకి ఇచ్చే చిన్న టిప్ ఏంటంటే కనుక ఫస్ట్ బ్రెయిన్ని క్లియర్ చేసుకోండి. ఓకే, బిఫోర్ యూ గో ఫర్ అ వెడ్డింగ్ షాపింగ్ క్రియేట్ అ లిస్ట్. ఓకే, లిస్ట్ ఆఫ్ అవుట్ఫిట్స్ వాట్ యూ వాంట్ అనేది. దెన్ స్టార్ట్ విత్ రిసర్చ్ ఆఫ్ యువర్ బొటిక్ ఆర్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో అని.